పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడి మనకు నేర్పించి మనల్ని ఆయన చక్కదిద్ది సరిదిద్ది లేదా ఆయన మనల్ని స్థిరపరచాలి అనుకుంటున్న మార్గం ఏంటంటే, పౌలు గారు అనేక రకాలైన పరిస్థితుల గుండా నడిచి వెళ్ళినప్పుడు, పౌలు గారికి సిగ్గు కలిగే సందర్భాలు ఎదురైనప్పుడు, ఆ సిగ్గు కలిగించే సందర్భాలలో ఆయన నడిచినప్పుడు, చెప్పుకోవడానికి చూడడానికి కొంచెం అవమానకరమైన జీవితం ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన అనిన మాట ఏంటంటే, నేను నమ్మిన వానిని ఎరుగుదును కాబట్టి నేను సిగ్గుపడ్డాను అని. అంటే మనము కూడా ఈ భూమి మీద బ్రతికినంతకాలం, మనము కూడా ఈ భూమి మీద జీవించినంతకాలం ఒక్కొక్కసారి మనల్ని చూసిన వాళ్ళు కూడా సిగ్గుపడేట్టుగా మాట్లాడతారు మనల్ని, లేదా మనకే సిగ్గు అయిపోద్ది అన్నమాట. మనమే అవమానకరంగా అయిపోతాం. మనకే ఆ పరిస్థితుల్లో నడిచేటప్పుడు అవమానంగా తలదించుకునే పరిస్థితిలాగా ఉంటుంది. ఉదాహరణకి మీకు చెప్పాలంటే పౌలు గారికి ఏం సిగ్గు అయింది, ఏం కలిగింది అంటే, ఆ పై వచనంలో, అదే ఆ వచనంలోనే 12వ వచనంలో ఒకసారి 11 నుంచి చదువుతాం చూడండి. 2 తిమోతి పత్రిక 1:11. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడనుగాను, అపోస్తలుడనుగాను, బోధకుడనుగాను నియమింపబడి తిని, ఆ హేతువు చేత ఈ శ్రమలని అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఆ హేతువు చేత ఈ శ్రమలని అనుభవిస్తున్నాను నేను అని చెప్తున్నాడు. పౌలు గారికి ఏం కలిగిందంటే, యేసు నామాన్ని బోధించడం వల్ల, సజీవమైన దేవుడు ఒకరున్నారు అని ఆ రోజుల్లో దేవుని గురించి బోధించడం వల్ల, ఆ బోధ విన్నటువంటి యూదులు, యోధా జాతి వాళ్ళు, మత నాయకులు, ప్రధాన యాజకులు మొట్టమొదటిసారి పౌలు గారిని జైల్లో వేయించారు. రోమాలో అద్దె ఇంట లేదా గృహ నిర్బంధం, జైల్లో కాకుండా ఇంట్లోనే ఖైదు చేసేశారు, ఇంట్లో నుంచి బయటికి పోకుండా. అద్దె ఇంట అని రాశారు బైబిల్ గ్రంథంలో, కానీ అది గృహ నిర్బంధం. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు గృహంలో, యూదులు పెట్టిన కేసులకి. కారణం ఏంటంటే, యేసు ప్రభువును ప్రకటించిన కారణం. ఆయన సువార్త ప్రకటిస్తూ ఉండడం వల్ల అనేక మంది మార్పు చెందుతున్నారని, యెహోవా దేవుని విడిచిపెట్టి యేసును వెంబడిస్తున్నారని వాళ్ళు భ్రమపడి, అపోహపడి, తన మతం దెబ్బతినిపోతుందని పౌలు గారిని జైల్లో వేయించారు 2 సంవత్సరాలు. అపోస్తుల కార్యాల చివరి గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథం చివరి అధ్యాయంలో మనం చదివినప్పుడు ఆయన 2 సంవత్సరాలు ఆ గృహ నిర్బంధంలో జైల్లో ఉన్నాడు. తర్వాత మరి కైసరు ఎదుట నేను చెప్పుకుంటానని చెప్పినప్పుడు, ఆ కైసరు అనే రాజు దగ్గరికి వెళ్ళి పౌలు గారు తన ఎందువల్ల అతను ఖైదు చేయబడ్డాడో, ఏం తప్పు చేశాడో, అతను చేసిన తప్పా కాదా, ఇవన్నీ కూడా అగ్రిప్ప రాజు ముందు చెప్పినట్లుగా, ఫిలిప్పు ముందు చెప్పినట్లుగా కైసరు ముందు కూడా చెప్తాడు సాక్ష్యం. అయ్యా, నేను ఇలాగ మధ్యాహ్నం పూట నా గుర్రం మీద పోతుంటే నన్ను వెలుగు దర్శించింది, నాతో డైరెక్ట్గా దేవుడు మాట్లాడాడని ఆయన సాక్ష్యాన్ని చెప్పాడు. కైసర్ గారు ఆ మాటలన్నీ విని, పెద్దరాజు, అందరికంటే పెద్దరాజు, రోమా సామ్రాజ్యానికి అధిపతి, ఆయన పౌలు గారి మాటలని, దీనికి ఇంత మాత్రం దానికి ఇంత పెద్ద శిక్ష ఇవ్వాలా అని పౌలు గారిని విడుదల చేశారంట. చరిత్రలో ఉంది ఇది. పౌలు గారిని విడుదల చేస్తే ఇక అక్కడి నుంచి ఆయన రోమాపట్నంలోనే ఉండి సువార్త చేస్తున్నాడు, సేవ చేశారు. రోమాపట్నంలోనే సేవ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కొన్ని ప్రాంతాలు తిరిగాడు సువార్త కోసం. మరలా ఇప్పుడు రెండోసారి ఏం జరిగిందంటే, ఇప్పుడు రోమా పట్టణాన్ని లేదా రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కైసర్ చనిపోయి ఇప్పుడు నీరో చక్రవర్తి వచ్చాడనమాట రాజుగా. నీరో చక్రవర్తి రాజుగా వస్తే పౌలు ఎక్కువగా గలబా చేస్తున్నాడు, యేసును ప్రకటిస్తున్నాడు అని ఎవరు ఆయన మీద నేరాలు మోపితే, నీరు ఆ మాటలు విని మరలా రెండోసారి పౌలు గారిని ఇప్పుడు జైల్లో వేయించాడు. రెండోసారి పౌలు గారు మరలా జైల్లో చెరసాల్లో పడ్డాడు. యేసయ్య సువార్తను బట్టి రెండవసారి ఖైదు చేయబడ్డాడు.
1 సంవత్సరం ఉన్నాడో 2 సంవత్సరాలు ఉన్నాడో మనకు తెలియదు. మళ్ళీ ఆ జైల్లో ఇక తిరిగి మరలా బయటికి రాలేదు. కొంతకాలానికి నీరో అనేవాడే పౌలు గారిని తలగొట్టించి శిరచ్ఛేదనం చేయించి చంపినట్టుగా మనకి చరిత్రలో రాయబడింది. అందుకే పౌలు గారు రాస్తారు, నేను వెడలిపోయి నా ప్రభువుతో ఉండే కాలం బహు సమీపమైంది అని. నేను పానార్పణంగా పోయబడుచున్నాను, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకొంటిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని రాయబడి ఉంటుంది బైబిల్లో. ఆయనకు మరణశిక్ష ఖరారు అయిపోయినప్పుడు చెప్పిన ఆ మాటలు చెప్పాడంట పౌలు గారు. ఇక మరణం తథ్యం అని పౌలు గారికి అర్థమైనప్పుడు ఇదిగో ఈ తిమోతి పత్రికలోనే ఆ మాటలు రాసింది కూడా. దేవుని బిడ్డలారా, రోమా బంధకాలలో రెండవసారి పౌలు గారు ఖైదు చేయబడినప్పుడు రోమా చెరసాలలో నుండి తిమోతికి రాసిన ఈ 2వ లేఖ చివరి లేఖ. తిమోతి గారికి దేవుడు ఈ లేఖ, పౌలు గారు ఈ లేఖ రాసిన తర్వాత ఇక ఎవరికి లేఖలు రాయలేదు. పౌలు గారు రాసిన చివరి లెటర్ ఇదేనని చెప్తారు బైబిల్ పండితులు. ఆయన ఇప్పుడు భయంకరమైన మరణ వేదనలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. పౌలు గారు బాధలో ఉన్నాడు, జైల్లో వేశారు, బయటకు వదలట్లా, వాక్యం చెప్పని ఇట్లా, మరణశిక్ష కూడా ఖరారైపోతుంది. ఇంకా చూసిన వాళ్ళంతా నవ్వుకుంటున్నారు. పౌలు గారిని చూసిన వాళ్ళంతా ఏమిరా ఇంత కరమే, తనకి బాగా చదువుకున్నాడు, డబ్బు ఉన్నాడు, ఏం వీడికి ఇంత బాధ, అదేమంటే ఎవరో ఆ దేవుడి పేరు పట్టుకొని దేవుడు అనే చచ్చిపోయినోడిని పట్టుకొని అంటున్నాడు. చూసి దానికి బాగున్నాడు కానీ మెంటలు పట్టిందని రకరకాలుగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. యేసయ్య కొరకు మరణ వేదన, అవమానం అనుభవిస్తున్నాడు. చీదరింపులు, చీత్కారాలు, బూతులు. కొంతమంది దేవుని బిడ్డలు కూడా పౌలు గారితో మాట్లాడితే ఎక్కడ వారిని కూడా జైల్లో వేస్తారని దూరం అయిపోయారు. పౌలు గారిని చూడడానికి చాలామంది రావట్లేదు. ఇలా అన్ని పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పుడు తిమోతికి రాస్తున్నాడు ఈ మాట. తిమోతి, కొందరు అనుకుంటున్నట్లుగా నా గురించి నేను సిగ్గుపడినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు, నా గురించి అవమానకరమైన మాటలు నా గురించి మాట్లాడుతున్నారు. కానీ తిమోతి, నేను చెప్తున్నాను, సువార్త విషయంలో ఈరోజు నేను ఈ శ్రమ అనుభవిస్తున్నాను. కానీ నా దేవుడు ఎట్టివాడో నాకు తెలుసు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును కాబట్టి నేను సిగ్గుపడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నేను నమ్మిన వాణిని ఎరుగుదును కాబట్టి నేను సిగ్గుపడ్డాను. అది సందర్భం. దేవుని బిడ్డలారా, కొంతకాలానికి పౌలు గారిని చంపేశారు, చనిపోయాడు ఆయన. సరే, అప్పుడు సిగ్గుపడను అన్నప్పుడు దేవుడు విడిపించాలి కదా పౌలు గారిని. అలా మరణంకి అప్పగిస్తే ఎట్లాగా అని మనకు డౌట్ రావచ్చు. బిడ్డలారా, దేవుని బిడ్డలు శ్రమలో ఉన్న విలువే, శ్రమలో నుంచి బయటపడిన విలువే. శ్రమ ద్వారా మరణించిన ఘనతే, శ్రమలో నుంచి మామూలుగా మరణించకుండా బయటపడిన ఘనతే. ఒక క్రైస్తవుడికి శ్రమ నొందుతూ శ్రమ ద్వారా అవమానించబడుతున్నంత కాలం ఘనతే, శ్రమలో అలా మరణించిన ఘనతే. ఎలాగంటే పౌలు గారు చనిపోయారా? పౌలు గారు ఏం చెప్పారంటే, చనిపోతా ఇదిగో నేను చనిపోయిన తర్వాత వెంటనే నా కొరకు దేవుడు సిద్ధం చేసిన కిరీటం ఏం పేరు? నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉంది. పరలోక రాజ్యంలో కోట్లాది మంది పరిశుద్ధుల మధ్య నా దేవుడు నా తల మీద నీతి కిరీటాన్ని పెడతాడు. ఎందుకంటే నేను దేవుని కోసం కష్టాలు అనుభవించా, దేవుని కోసం బాధలు అనుభవించా, దేవుని కోసం అవమానాలు అనుభవించా. నేను సిగ్గుపడను. మనుషులు మాట్లాడుకుంటే మాట్లాడుకొని, మనుషులు ఎగతాళి చేస్తే ఎగతాళి చేయని, నేను నమ్మిన వాడిని ఎరుగుదును, నేను సిగ్గుపడ్డాం అని పౌలు గారు సిగ్గుపడకుండా 60 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఆయన పరిచయం చేశాడు. దేవుని బిడ్డలారా, మంచి వయసులోనే, కాస్త మధ్య వయసులోనే దేవుని కోసం హతసాక్షిగా చనిపోయి పరలోక రాజ్యంలో ఉన్నత స్థానానికి వెళ్ళి దేవుని ద్వారా బలమైన బహుమానం పొంది ఈరోజు మనందరికి మాదిరికరంగా నిలిచి ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట మనకి ఎందుకు చెప్పాడంటే, ఈ భూమి మీద మనం
మనం కూడా జీవించినంతకాలం, ఈ భూమి మీద మనం కూడా భక్తి చేసినంతకాలం, మరణించే కాలం వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్కసారి ప్రజలు మాట్లాడే మాటలకి మనకే సిగ్గైపోతుంటుంది, అవమానం కలుగుతుంటుంది. ఆమె దేవుడు నమ్ముకుంది, భర్త మారలేదేమాకి, ఆమె ప్రభువుని నమ్ముకుంది, మరి ఇల్లు చూస్తే అంత దరిద్రం అయిపోయింది. వాడు ఎప్పుడు చూసినా వాళ్ళు అట్లాగే ఆ పేదరికలు దరిద్ర శాపంలోనే పడి ఉన్నారే. 4 రాళ్ళు వెనకేసుకోలేకపోయారు కదా. మరి దేవుడు నమ్ముకున్నామన్నారు, పిల్లలు చూస్తే ఊరికొకరు అయ్యారు, ఒక్కడు ఉపయోగపడలేదు. పిల్లలు చూస్తే పిల్లల జీవితాలు చెడిపోయినాయి. దేవుడు నమ్ముకున్నామంటని చెప్తున్నారు, కుటుంబాలు ఎట్లాగున్నాయి. దేవుడు నమ్ముకున్నామని చెప్తున్నారు, అసలు వాడికి చెప్పుకోవడానికి ఏం లేదు. అయినా దేవుడి దగ్గర పోయిన తర్వాత వాళ్ళు నాశనం అయ్యారు, కానీ వాళ్ళు ఏం బాగుపడలా అని అన్ని జనులైనా, దేవుని బిడ్డలైనా, బంధువులైనా, రక్త సంబంధికులైనా, అమ్మలారా, లోకము మన గురించి అవమానకరంగా మాట్లాడుకుంటున్నప్పుడు మనము వాళ్ళ ముందుకెళ్ళి నిలబడాలంటే మనకు చాలా సిగ్గుగా ఉంటుంది. వాళ్ళ ముందు నిలబడాలంటే మనకి ఎట్టుంటుందన్నా, చాలా సిగ్గుగా, అవమానంగా. అందుకే కొన్నిసార్లు ఏం చేస్తామంటే, వాళ్ళు అటు వస్తుంటే మనం ఇటు తెప్పించుకోపోతాం. ఎందుకు ఈ మనిషి ముందుకు పోవటం, మళ్ళీ నన్ను లేనిపోని మాట్లాంటారు, ఏదైనా కర్మ ఎట్టు రాసింది, నా రాత ఎట్టు రాసింది, మనం ఏంది అని దిగులకి, బాధకి ఏం చేస్తామంటే మన ఎగతాళి చేసే వాళ్ళని తప్పించుకొని తిరుగుతుంటాం. అట్లాంటి పరిస్థితులు మన జీవితాల్లోకి వస్తే ఈరోజు దేవుడు మనకేం చెప్తున్నాడు తెలుసా? నేను నమ్మిన దేవుడు ఎవరో నాకు తెలుసు, నేను సిగ్గుపడను అని పౌలు గారిలాగా మనము కూడా చెప్పుదుము గాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. పౌలు గారి వలె నేను నమ్మిన దేవుడు ఎవరో నాకు తెలుసు కాబట్టి, నేను ఎన్ని మాటలు నన్ను ఎంత ఎగతాళి చేసినా, ఎంత అవమానించినా, నా బిడ్డల విషయంలో, నా కుటుంబం విషయంలో, నా పరిస్థితుల విషయంలో, భక్తి విషయంలో నన్ను ఎన్ని రకాలుగా అవమానం చేసినా, నన్ను ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, నేను నమ్మిన నా దేవుడిని నేను తెలుసుకున్నాను, ఆయన ఎవరో నాకు అర్థమైంది కాబట్టి ఈ లోకం ఎదుట నేను సిగ్గుపడను, నేను సిగ్గుగా ఫీల్ అవును, అవమానంగా ఫీల్ అవును. ఎందుకంటే నేను ఆరాధించే నా దేవుడు, ఆయన నా జీవితాన్ని ఎట్లా మారుస్తాడని నాకు తెలుసని విశ్వాసంతో మనము కూడా ఈ మాట చెప్పాలా అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈ సాయంత్రం దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏం చెప్పాలి తల్లే సుసన్నమ్మ? మన కష్టంలో వచ్చినప్పుడు ఏం చెప్పాలి? అవమానాలు వచ్చినప్పుడు ఏం చెప్పాలి? నా దేవుడు ఎవరో నాకు తెలుసు, అందుకే నేను సిగ్గుపడను. లోకమంతా మన గురించి అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు మనమందరం ఒకటే మాట, నేను నమ్మిన దేవుడు ఎవరో నాకు తెలుసు, నేను సిగ్గుపడను. సార్ సిగ్గుపడకపోవడం ఇంకేముందిలే సార్, అంతా అవమానం అవుతున్నప్పుడు ఇంక సిగ్గుపడకపోవడం ఏముంది? అట్లా అనకూడదనే మనకి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు పౌలు గారు ఆ మాట అన్నారంటే మీకు చెప్పాను. పౌలు గారికి దేవుడు బలమైన ఘనతని, ఒక అమూల్యమైన, సాధారణ దైవజనులకి ఎవ్వరికి దొరకని ఒక శ్రేష్టమైన ధన్యత, నీతి కిరీటాన్ని దేవుడు సిద్ధం చేసి పరలోక రాజ్యంలో ఒక బలమైన, ఒక గౌరవప్రదమైన స్థానాన్ని పౌలు గారి కోసం ఏర్పాటు చేస్తున్నాడని ఆయన తెలిసిపోయింది. కాబట్టి నేను దేవుని కోసం అవమానాలు, నింద, మరణం నేనేమి పెద్ద లెక్క చేయను, నేను సిగ్గుపడను. దేవుని బిడ్డలారా, నిజంగా మనం దేవుని ప్రేమించే వారమైతే ఆయన కొరకు ఎన్ని కష్టాలు వచ్చినా మనం కూడా నిలబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుడిని ప్రేమించే వారమైతే, ఆయన కొరకు నిలబడు వారమైతే, ఈ లోకస్తులు మనల్ని ఎన్ని మాటలు మాట్లాడినా మనం కూడా నేను సిగ్గుపడను అని చెప్తావు. లోకమంతా ఎగతాళి చేస్తుంటే దేవుడు చూస్తుంటాడక్క, మనల్ని చూస్తూ ఉంటాడా? అమ్మలారా, లోకమంతా మనల్ని అవమానం చేస్తుంటే చూస్తూ ఉంటాడా? ఎంతకాలం చూస్తాడు? ఆయనకి మనసు లేదా? ఆయన పిల్లలమైన మనల్ని లోకం ఒక ఆట ఆడుకుంటుంటే చూస్తూ ఉంటాడా? ఎంతకాలం చూస్తాడు? ఆయనకి మనసు లేదా? బైబిల్ గ్రంథంలో అవమానకరమైన సందర్భాల్లోకి వెళ్ళిపోయిన అనేక మందిని దేవుడు చెయ్యి పట్టి లేపితే ఎక్కడ అవమానించబడ్డారో అక్కడ రెట్టింపు ఘనత వారి కళ్ళతో చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
గట్టిగా చెప్పండి హల్లెలూయా. సౌలు దావీదు గారిని చంపాలి అని తరంతున్నప్పుడు, సౌలు దావీదుని చంపాలి అని అరణ్యంలో తరంతున్నప్పుడు, దేవుని బిడ్డ, సౌలు యొక్క బంధువులంతా లేదా సౌలు గోత్రికులు అంటే బెన్యామీను గోత్రికులు అందరూ దావీదు మీద కక్ష కట్టారు. సౌలు గారు ఏ మాట చెబితే ఆ మాట నమ్మేస్తున్నారు. వాడు బతుకుంటే మన రాజ్యం క్షేమంగా ఉండదంటే అవునయ్యా అని చెప్తున్నారు. బెన్యామీని గోత్రికులంతా దావీదు గారికి బహు బలమైన శత్రువులుగా మారిపోయారు. షిమీ కూడా బెన్యామీని గోత్రికుడే. కుక్క చీ అని తిట్టినోడు కూడా తిట్టాడు కదా దావీదు గారిని. బెన్యామీనీలు సౌలు మాట విన్నారు. సౌలుని మరి దావీదు గారిని భయంకరంగా ద్వేషిస్తున్నారు. ఎప్పుడు చంపేద్దామా పండిరాజు గారు 2000 మంది 3000 మంది సౌలు గారితో పాటు కలిసి దావీదుని చంపాలని ఆ రోజుల్లో దావీదుని తిరుగుతా ఉన్నారు. దావీదు తరంతున్నారు. ఎందుకు ఇంత కక్ష మీకు దావీదు అంటే? అంతే, మా రాజుగారు చెప్పారు అంతే. వాడు గొర్రెలు కోసుకునేవాడు, వాడేది మాకు మరి మా మధ్యకి వచ్చి దావీ రాజ్యాన్ని వెళ్ళేది, మా రాజుగారికి ఎదురు తిరిగేది. అయితే గొలియాతును చంపితే అంత మాత్రం మేము ఆయన గౌరవించాలా అని దావీదుని అవమానకరంగా మాట్లాడుతున్నారు. శ్రమలు సుడిగుండంలో చిక్కుకుపోయాడు దావీదు గారు. శ్రమల సుడిగుండంలో చిక్కుకుపోయాడు. బిడ్డరా, మనకని తెలిసిందే, మన పితరులు శ్రమల సుడిగుండాల్లో చిక్కుకున్నప్పుడు, అవమానాల వలయంలో చిక్కుకున్నప్పుడు, శత్రు బెడదల్లో చిక్కుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, దేవుడు ఎవరో వారికి తెలుసు కాబట్టి పరిస్థితులను బట్టి, అవమానకరమైన జీవితాలను బట్టి దావీదు గారు కానీ మన పితరులు కానీ సిగ్గుపడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఒక రోజు వస్తుంది, నా దేవుడు నన్ను దర్శిస్తాడు, నన్ను ఎగతాళి చేసి మాట్లాడిన వాళ్ళ ముందు నా తల ఎత్తతాడు యేసు నామములో. నన్ను సిగ్గుపరిచిన వాళ్ళందరూ నోర్లు మూసేటట్లుగా నా ప్రభు నన్ను దర్శించే రోజు ఒకటి ఉందని ఎదురు చూపులు చూసి బతికారు మన పితరులు. సౌలు దెబ్బకు భయపడిపోయి దావీదు గారు ఒకసారి గాతు పట్టణానికి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. గాతు పట్టణం ఫిలిస్తీయుల 5 సర్దారులు పరిపాలించే 5 ప్రాంతాల్లో ఒక ప్రాంతం గాతు. ఈ గాతు పట్టణాన్ని పరిపాలిస్తున్న సర్దారు ఆకీషు. గాతు పట్టణాన్ని పరిపాలించేవాడి పేరు ఆకీషు. ఈ ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళి తలదాచుకుందామని వెళితే అక్కడ ఉన్న వాళ్ళందరూ దావీదును చూసి, వీడే కదా మన గొలియాతును చంపింది, వీడిని బట్టిస్తే దెబ్బకి వీడిని చంపేస్తారని మాట్లాడుకుంటున్నారు అందరూ. ఒక్కసారిగా సౌలును తప్పించుకుందాం అనుకొని వచ్చి శత్రుల చేతుల్లో పడ్డాడు. పెనం మీద నుంచి జారి దేంట్లో పొయ్యిలో పడ్డట్టు అయింది పరిస్థితి. పెనం మీద నుంచి జారి పొయ్యిలో పడ్డట్టు అయింది. సౌలును తప్పించుకుందామని వచ్చి శత్రు చేత చిక్కుపోయాడు. ఆయన ఏదో ఆదరిస్తాడు, చేర్చుకుంటాడు అనుకుంటే ఆయన దగ్గర పోకముందే ఇక్కడ ఉండే వాళ్ళందరూ రకరకాగా మాట్లాడుకుంటున్నారు. అయిపోయాడు రా, నేను చిక్కుపోయాను రా, ఒంటరిగా వెళ్ళాడు పాపం. బిడ్డరా, ఎంత అవమానం చెప్తాను చూడండి దావీదు ఎదుర్కొంది. ఎప్పుడైతే ఆయనకు ప్రాణభయం కలిగిందో వెంటనే ఆ పట్టణం యొక్క మెయిన్ గేటు గోడకి ఆ గేట్లు అక్కడ రాయబడిన మాట దావీదు గారు అప్పటికప్పటికే నటించడం స్టార్ట్ చేశాడు. ఎలా నటిస్తున్నాడంటే, నోట్లో నుంచి ఉమ్మిని గడ్డం మీద కాచుకుంటాడంట. ఏంది? నోట్లో నుంచి ఉమ్మిని గడ్డం మీద కాచుకుంటున్నాడు. అంటే ఉమ్మి తెలియకుండా వచ్చేస్తూ ఉంది, కార్చుకుంటా ఉన్నాడు. తర్వాత పిచ్చివాడిలాగా గోడల మీద గీతలు గీస్తున్నాడంట. పిచ్చివాడిలాగా గోడల మీద గీతలు గీస్తున్నాడు, గేటు మీద గీతలు గీస్తున్నాడు. అదొక రకంగా నడుస్తున్నాడు, అదొక రకంగా గీరుకుంటున్నాడు. మొత్తం మీద టోటల్గా దావీదు గారి ప్రయాసం అంత ఏంటంటే, నేను ఇక్కడి నుంచి బయటపడకపోతే చచ్చిపోతాను ఈరోజు. నన్ను వీళ్ళు వదిలేయాలంటే నేను ఇప్పుడు పిచ్చివాడిలాగా నటించాలని ఒక మైండ్ పనిచేయకుండా, మానసిక రోగి ఎలా అయిపోతాడో, ఎలా ఉంటాడో అలాగా తన ఉమ్మిని కింద గడ్డం మీద కార్చుకుంటా, గీతలు గీసుకుంటా, అదొక రకంగా వెకిలివాడిలాగా ప్రవర్తిస్తా, మరి పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ రాజు దావీదుని చూసి, ఈ పిచ్చోడిని నా దగ్గరికి తీసుకొచ్చారా, నా సన్నిధికి ఎట్టేటోడు రాతాగునా, ఈడేం తీసుకొచ్చారు, గొలియాతును చంపితే
అప్పుడు ఎప్పుడో చంపుంటాడులే, ఏదో ఏదో మెంటలు వచ్చి మెంటోడు అయిపోయాడు. రే తీసుకురా తరివండి, పంపించండి అసలు అంటే వాళ్ళు చేతులు పట్టుకొని ఈడ్చికెళ్ళి ఊరు బయట వదిలేరు దావీదు గారిని. వాళ్ళు అలా అలా కనుమరుగవ్వగానే వాళ్ళ ముందేమో వికిలోడిలాగా నడుచుకుంటూ పోయినట్టుకు పోయి వాళ్ళు ఎప్పుడైతే దూరం వెళ్ళారో వెంటనే ఇక తగతగా అన్ని తుడుచుకొని మొత్తం నీట్గా అంతా క్లీన్ చేసుకొని అక్కడి నుంచి పరుగుని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. శత్రువుల ముందు పిచ్చివాడిలాగా బతకడం అంటే ఎంత అవమానం, ఎంత అవమానం. అందరూ ఏం మాట్లాడుకుంటారు, ఒకప్పుడు మనోడిని చంపాడు రే, పట్టుకుందరా వీడిని పాపం, మనోడు తల తెగ కింద ఈడే మెంటోడు అయిపోయాడు రా, రే మెంటలోడు రే, వీడి పిచ్చోడు అయిపోయాడింది. ఎంత ఎంత ఎగతాళి చేస్తుంటారో శత్రువులంతా. దేవుని బిడ్డలారా, దావీదుని ఎగతాళి చేసినట్లుగా లోకంలో ఉన్నవాళ్ళు మనల్ని కూడా ఎగతాళి చేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారో లేదో నాకు తెలియదు. ఒకవేళ చేస్తున్నట్లయితే బంధువుల చేత, రక్త సంబంధికుల చేత, స్నేహితుల చేత, కుటుంబస్తుల చేత, ఊరి వారి చేత, పక్కవారి చేత మీరు అవమానకరమైన మాటలు తింటున్నట్లయితే మన నోట్లో నుంచి రావాల్సిన మాట, ఆకీషు రాజు వద్ద పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తూ కూడా దావీదు ఒక పాట రాశాడు, నా శత్రువుల చేతిలో నుంచి విడిపించువాడా, నా శత్రువుల చేతి నుండి నన్ను ఉద్ధరించిన వాడా అని. దేవుని బిడ్డలారా, దావీదుకు తెలుసు, నేను నమ్మిన నా దేవుడు ఎవరో. నేను సిగ్గుపడ్డాను, నా పరిస్థితులు ఇలా మారినందుకు నేను సిగ్గుపడ్డాను. నా దేవుడు ఎవరంటే ఒకానొక దినాన ఎక్కడైతే నేను పిచ్చివాడిలాగా ప్రవర్తించానో, ఎక్కడైతే నేను గీతలు గీసుకున్నానో గోడల మీద, వీళ్ళని రేపు నా దేవుడు నా కాళ్ళ కింద చెతక దొక్కతాడు యేసు నామంలో. గట్టి చెప్పండి హల్లెలూయా. మీ తర్వాత ముందు చదువుకుంటే మనం బైబిల్ని, దేవుని బిడ్డలారా, ముందు చదివితే కొంచెం ముందు చదువుకొని వెళితే వాక్యాన్ని, దావీదు గారు రాజు అయిన తర్వాత ఫిలిస్తీయుల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ 5 పట్టణాలు దావీదు గారి చేతిలో ఓడిపోయి దావీదు గారికి బతికినంత కాలం పన్ను గట్టి బతికారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ గాతు పట్టణస్తులు నవ్వారో ఆ గాతు పట్టణస్తులు ఓడిపోయి దావీదు గారి చేతిలో దావీదు గారికి పన్ను కట్టారు చచ్చేంత వరకు. ఒకప్పుడు అవమానించబడ్డాడు వాళ్ళ దగ్గర, ఒకప్పుడు వాళ్ళ దగ్గర ఏడ్చాడు లేదా నటించాడు, పిచ్చివాళ్ళలాగా ప్రవర్తించాడు. కానీ దేవుడు మర్చిపోలేదు దాన్ని. అక్క, నేనేం చెప్పదలుచుకున్నానంటే, పరిస్థితులు అవమానకరంగా మార్చబడి మనల్ని అందరూ అనేక రకంగా మాట్లాడుతున్నా నువ్వు ఒకటే మాట చెప్పాలి, నేను నమ్మిన నా దేవుని నేను ఎరుగుదును కాబట్టి నేను సిగ్గుపడను. ఇప్పుడున్న పరిస్థితులకి నేను సిగ్గుపడను. ఈరోజు నేను ఎదుర్కొంటున్న నా పరిస్థితులను బట్టి నేను సిగ్గుపడను. ఒక రోజు వస్తుంది, నా దేవుడు బలమైన అద్భుతాలు నా పట్ల జరిగించి అవమానించబడిన చోట నా తల పైకెత్తుతాడు. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు నా తలని పైకెత్తుతాడు అని మనం ధైర్యం తెచ్చుకోవాలా. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. తమ దేవుని ఎరుగువారు సిగ్గుపడరు, సిగ్గుని ఎంచరు. విశ్వసించువాడు కలవరపడడని వాక్యం సెలవిస్తుంది. బిడ్డారా, ఎప్పుడు మన సిగ్గు అనిపిస్తుంది అంటే, మనకి ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం ఉండదో, దేవుడు నాకు చేస్తాడు అని ఎప్పుడైతే మనం నమ్మమో, మనల్ని అవమానించే ప్రజల ముందు మనల్ని దేవుడు లేవనెత్తుతాడని మనం ఎప్పుడైతే నమ్మమో, అప్పుడు మనకి బాధ, సిగ్గు కలుగుతుంది. అప్పుడు మనం అవమానించబడినట్టుగా ఫీల్ అయిపోతాం. వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోతాం. కన్నిండి నవ్వనిండి వాళ్ళ నవ్వులే పూలుగా మారతాయి. మనకి యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ పూలంతటిని గుట్ట చేసి పోస్తాడు నెత్తి మీద మన మీద ఒకరోజు దేవుడు. నవ్వాలా, నవ్వే వాళ్ళు ఉండాలి. మనల్ని చూసి నవ్వనిండి, మనల్ని చూసి నవ్వే వాళ్ళ ముందే ఉన్నతంగా ఆశీర్వదించబడే రోజులు మన కళ్ళ ముందు దేవుడు తీసుకొని వస్తాడు. దేవుడు నమ్మదగినోడక్క. ఆయన ప్రేమగల దేవుడు. తన బిడ్డలు పడే ప్రతి అవమానానికి రెట్టింపు ఘనతనిస్తాడు. మనం పడే ప్రతి అవమానానికి ఆయన రెట్టింపు ఘనతనిచ్చి నిలబెట్టుకుంటాడు. చరిత్రలో ఆయన ఎవరిని విడిచిపెట్టలేదు. సిగ్గుపడిన ఏ ఒక్కడిని దేవుడు వదలలేదు యేసు నామంలో. ఆమేన్ చెప్పండి గట్టిగా.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. సిగ్గుపడిన ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టలేదు. సిగ్గు పడిన ఆ ప్లేస్లోనే, ఆ స్థలంలోనే తలలు పైకెత్తాడు యేసు నామములో, ఒక్కొక్కరిది. వాళ్ళందరూ ఎత్తినప్పుడు మన తలలో దేవుడు ఎందుకు పైకెత్తాడు? ఎందుకు ఎత్తాడు? కనాను దేశానికి 75 సంవత్సరాల వయసులో వచ్చాడు అబ్రాం గారు. ఇప్పుడు 99. ఆ ఊర్లో వాళ్ళంతా ఏమనుకున్నారు తెలుసా? కనాను దేశంలో అబ్రాం గారి పరిచయంలో అంతా పాపం ఆయనకి డబ్బంతా చాలా ఉంది కానీ పిల్లలు లేరంటయా. మరి ఏదో యెహోవా దేవుడు అని చెప్తుంటాడు. మరి ఏందో అతనికి ఆ టైం బాగలేదు. అతనికి పిల్లలు లేకపోతే ఎంతన్నా ఏం లాభం అసలు? అబ్రాహాం గారి గురించి పిల్లలు లేరని ఎంతోమంది మాట్లాడుకుంటారు పక్కన. పిల్లలు లేకపోతే మాట్లాడుకోరాక అనా? మాట్లాడుకోరా? ఇప్పుడు మన ముందు ఎవరు మాట్లాడుకోరా? మన ప్రాంతాలు ఎవరికైనా పిల్లలు లేరు అనుకుంటే పాపం వాళ్ళ గురించి ఎంత భయంకరంగా మాట్లాడుకుంటారు. ఆయన ఏమన్నా కుర్రోడు అయితే ఒకరోజు అనేసి మౌనం అయిపోతారు. ఆయన ముసలోడు అని 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 ప్రజలు కూడా మానేశారు అనడం. ఒకరోజు వీళ్ళ మాటలు విని తట్టుకోలేక అబ్రాహాం గారు ఈ లోకస్తుల మాటలు విని తట్టుకోలేక దేవుడితో అంటాడు, దేవా నీవు నాకు ఏమి ఇచ్చినా ఏమి, నాకు నువ్వు సంతానం ఇవ్వలేదు కదా, నువ్వు నాకు ఎన్ని ఇచ్చినా నాకు పిల్లలు ఇవ్వలేదు కదా, కాబట్టి ఇక నాకు వారసుడు ఎలియాజరేలే, దమస్కు ఎలియాజరే నా ఆస్తి కర్తలే ప్రభువా, నాకు నువ్వు పిల్లలు ఇవ్వలేదు కదా అని మనుషుల మాటలకు దిగులు పడి, బాధపడి, అవమానపడి, సిగ్గుపడి దేవుడితో మాట్లాడుతున్నాడు. కానాను ప్రాంతంలో అందరూ నవ్వుకున్నారు. వాళ్ళకి పిల్లలు పుట్టలేదు అనుకున్నారు. ఇష్మాయిల్ పుట్టిన తర్వాత ఆయన సొంత భార్య బిడ్డలు కాదా, ఎవరు పని మనిషికి పుట్టాడంట, పని మనిషికి అంటున్నారు. ఇదంతా చూసి అబ్రాహాం గారు ఒకవేళ అవమానపడ్డాడేమో, పాపం తట్టుకోలేకపోయాడేమో. బిడ్డలారా, మన పితరుల జీవితాలు మనకు మాదిరికరంగా దేవుడు రాయించి పెట్టాడు. మన దేవుడు ఎంత రోషంగలడంటే ఆయన కొట్టే దెబ్బ దిమ్మ తిరిగిపోద్ది లోకానికి యేసునామములో. అంతే. నీ జీవితంలో దేవుడు చేసే అద్భుతాన్ని తలంచితేనే గుండెలు అవిసిపోతాయి శత్రువులకి. ఏందిరా వీళ్ళు ఆరాధించే దేవుడు ఇంత ఘనమైన దేవుడా? 100 సంవత్సరాలకి పిల్లలు పుట్టడం ఏందిరా నాయన? 100 సంవత్సరాల పిల్లలు పుట్టడం ఏంటి? అసలు 90 సంవత్సరాలు ఆడ మనిషి పిల్లలు పుట్టడం ఏంటి? అసలు పుట్టడు ఒక్క కొడుకు, వాడు ఆరోగ్యవంతుగా ఎదుగుతున్నాడు రా. అబ్బా, ఆయన కన్నీళ్ళు దేవుడు తుడిచాడు రా నాయన, వాళ్ళ ఆశ దేవుడు తీర్చాడు రా తండ్రి. ఎన్నో అనుకున్నాం కానీ అయినా ఏందిరా ముసలోడు పిల్లలు కంటవేంటిరా? నీ శత్రువుల ముందు నిన్ను దేవుడు లేవనెత్తితే వాళ్ళ గుండెలు పగిలిపోతాయి. అంతే, అంత అద్భుతం. అందుకే మనం ఎరిగి ఉండాలి మన దేవుడు ఎవరో. అందుకే మన దేవుడు ఎరిగి ఉండాలి. మన దేవుడు ఎవరు? మనం ఎరిగి ఉండాలి మన దేవుడు ఎవరో. మన దేవుడు ఎవరో మనం ఎరుగుంటే సిగ్గుపడము. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సిగ్గుపడకూడదు. దేవుని పిల్లలంగా ఎంత అవమానంగా అయినా మాట్లాడి సిగ్గుపడకూడదు. వాళ్ళ కూతురెట్ట, వీళ్ళ కూతురెట్ట, వాళ్ళ కొడుకట్ట, వీళ్ళ కొడుకెట్ట, వాడొక దరిద్రుడు, ఈడొక దరిద్రుడు, లోకం మనల్ని ఎగతాళి చేస్తుంటే నేను సిగ్గుపడిన ప్రభువా, నేను నమ్మిన నిన్ను నేను ఎరుగుదును, నీవెవరో నాకు తెలుసు. నీ బిడ్డలు అవమానించబడుతుంటే నువ్వు చూస్తూ ఉండేవాడు కాదు, నీ బిడ్డలు ఏడుస్తుంటే నువ్వు చూస్తూ ఉండేవాడు కాదు. నీ శక్తి నాకు తెలుసు. నేను సిగ్గుపడిన తండ్రి, నా టైం ఒకటి వస్తుంది, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావని మనం ఈ లోకం ఎదుట ఎంత అవమానాలు వచ్చినా, ఎంత ఏడిపించినా ధైర్యము తెచ్చుకొని యేసు కొరకు నిలబడుదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. డేవిడ్ని రకరకాలుగా అవమానంగా మాట్లాడితే డేవిడ్ ఏం చేయాలా? కుంగిపోవాలా? సిగ్గుపడిపోవాలా? అవమానించబడాలా? అవమానాలు పొంది మనుషులు కళ్ళ కనపడకుండా చీకట్లో తిరగాల? అవసరంలే. ఏం చెప్పాలి డేవిడ్? నేను నమ్మిన వాడిని ఎరుగుతున్నాం, నేను సిగ్గుపడ్డాం, ఐఎమ్ నాట్ అషేమ్డ్ అనుకొని, నవ్వుకొని, చెప్పుకొని, చేసుకొని దేవుడు చూస్తున్నాడు. నా దేవుడికి అని తెలుసు, ఒక టైం వస్తుంది, నా ప్రభు సమయం వస్తుంది, ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. బిడ్డలారా, అర్థమవుతుందా? దేవుడు మనకు ధైర్యం చెప్తున్నాడు. అక్క, మన నోరు ఇలా మాట్లాడాలి. కష్టాల్లో, అవమానాల్లో, నిందల్లో, శ్రమల్లో ఇలా మాట్లాడాలి. ఏదైనా రాని ఇంకా మన మీదకి అంతే, ఏమైనా రాని సిగ్గుపడకూడదు. ఎందుకంటే మన దేవుడు ఎవరో మనకు తెలియాలి. ఇప్పటికే చెప్పా,
100 సంవత్సరాల వయసులోనైనా బిడ్డను ఇవ్వగలిగిన శక్తివంతుడైన దేవుడని మనం ఎరిగి ఉండుముగాక. ఆమేన్. రెండోది, ఏ రాజు ఆస్థానంలో పిచ్చివాడిగా ప్రవర్తించాడో అదే రాజుని, వారి దేశాన్ని దావీదు గారి కాళ్ళ కిందకు తెచ్చిన దేవుడు అని మనం ఎరిగి ఉండాలి. మన దేవుడిని, మన దేవుడు ఎగతాళి చేసిన వాళ్ళని తీసుకొస్తాడు మన కాళ్ళ కిందకి యేసునామంలో. ఎరిగి ఉండాలి మన దేవుడు ఎవరో. ఏ సౌలు యొక్క గోత్రికులు, బెన్యామీను గోత్రికులు దావీదుని ద్వేషించారో అదే బెన్యామీను గోత్రాన్ని జీవితాంతం పరిపాలించాడు దావీదు గారు. అదే బెన్యామీను గోత్రికులు దావీదు గారి పరిపాలనలో 40 సంవత్సరాలు ఆయనకి లోబడ్డారు. రాజు చిరకాలము జీవించునుగా కానీ కేకలేశారు. మొన్నటిదాకా సౌలుతో తిట్టినోళ్ళు, అరిసినోళ్ళు, ద్వేషించినోళ్ళు, అవమానించిన వాళ్ళు 12 సంవత్సరాలు ఆ వేదన భరించాడు దావీదు గారు. 40 సంవత్సరాలు దావీదు గారి చేతి కింద అణిగిమణిగొన్నారు. నీకు తెలియాల నీ దేవుడు సత్తా ఏందో, నాకు తెలియాల నా దేవుడు సత్తా ఏంటో. అప్పుడు మనుషులు అడిగే మాటలకి మనకు సిగ్గు కలగదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. లాస్ట్ మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. లాస్ట్ మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. హిజ్కియా రాజు కాలంలో దావీదు సింహాసనాన్ని హిజ్కియా రాజు పరిపాలిస్తున్నప్పుడు ఇజ్రాయేల్ దేశం, మరి యోధా దేశం మీదకి అష్షూరు రాజు సన్హెరీబు దండెత్తి వచ్చాడు. అష్షూరు రాజు అయిన సన్హెరీబు దండెత్తి వచ్చి అష్షూరు రాజు యుద్ధానికి వస్తే ఆ అష్షూరు రాజు లెటర్ రాసి పంపించాడు హిజ్కియా గారికి. హిజ్కియా, ఏం మెంటల నీకు, నేను ఇప్పటికి ఎన్నో దేశాలు జయిస్తా వచ్చా. వాళ్ళు ఎంతోమంది ఘనమైన దేవుళ్ళని, మీ దేవుడి కంటే ఘనమైన దేవుళ్ళని ఆరాధించారు. వాళ్ళల్లో కొండ దేవతలు ఉన్నారు, లోయల దేవతలు ఉన్నారు. ఆ కొండ దేవతలు కానీ, లోయల దేవతలు కానీ, ఏ దేవతలు కానీ నా చేతి నుంచి వారి పట్టణాలని కాపాడలేకపోయారు. ఏం మైండ్ ఉందా? మైండ్ లేనోడా, నీ దేవుడు నా చేతి నుంచి నిన్ను తప్పిస్తా అనుకుంటున్నావా? వీళ్ళందరూ తప్పించలేకపోయి నీ దేవుడు తప్పిస్తా, అంత నమ్మకమా నీ దేవుడి మీద అని బూతులు మాటలు రాయించి అవమానంగా మాట్లాడి ఇజ్రాయేలు సజీవుడైన ఇజ్రాయేలు దేవుణ్ణి తృణీకరించి, ఇజ్రాయేలు సైన్యాన్ని తృణీకరించి బూతులు మాట్లాడి లెటర్ రాసి పంపించాడు. దేవుణ్ణే తృణీకరించి మాట్లాడాడు అష్షూరు రాజు. అసలు ఎట్ట మాట్లాడాడంటే, అయ్యా 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 దయచేసి అయ్యా యూదుల భాషలో మీరు మాట్లాడొద్దు, మీరు మీ భాషలోనే మాట్లాడండి, మాకు అర్థం అవుద్ది, అరమిక భాషలో మాట్లాడండి, దయచేసి అందరికి అర్థమయ్యేట మాట్లాడొద్దు అయ్యా, ప్లీజ్ అయ్యా మీ భాషలో మాట్లాడితే మాకు అర్థం అవుద్ది అయ్యా అని చెప్తే ఎంత ఎంత అక్కడ బూతు మాట్లాడతారు తెలుసా? ఎంత అవమానకరంగా మాట్లాడతారంటే అది నోటితో చెప్పలేని అవమానకరంగా మాట్లాడతారు. హిజ్కియా రాజుని ఒక చేతకాని వాడులాగా, దద్దమ్మలాగా మాట్లాడతారు. ఏ ఇశ్రాయేలులారా, ఇశ్రాయేల్ అధిపతులారా, హిజ్కియా నమ్ముకుంటున్నారా? హిజ్కియా నమ్ముకున్న దేవుడిని నమ్ముకుంటున్నారా? వాళ్ళు ఎవరు మా చేతులు మిమ్మల్ని విడిపించలేరు. రండి, వచ్చేయండి ఊరు బయటికి, మా పక్కకి బతకతారు. మీరు వాడి మాటలు ఊర్లోనే ఉన్నారంటే సస్తారు మీరని ఇజ్రాయేలు సైనికుల్ని తిడుతున్నారు, ఇజ్రాయేలు ప్రజల్ని తిడుతున్నారు, ఇజ్రాయేలు ఆరాధించే దేవుణ్ణి తిడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. ఇన్ని దేశాలు జయించుకుంటా వచ్చాం, ఏ ఒక్క దేవుడు మా చేతిలోంచి రక్షించలేకపోయాడు. ఈయన ఒక దేవుడు, ఈయన అంటున్నాను కానీ వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడనమాట. అవమానకరంగా ఎగతాళి చేసి అసలు లెక్క కూడా చేయకుండా, రాజు అనే గౌరవం కూడా లేకుండా అట్ట పిచ్చిగా వాగుతుంటే ఆ లెటర్ తీసుకొని వేకుజామున అధికారులను తీసుకొని హిజ్కియా గారు దేవుని మందిరానికి వెళ్ళి కన్నీళ్లు విడిచి ఆ బలిపీఠం మీద ఆ ఉత్తరాన్ని పరిచి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నా దేవా, నా తండ్రి, మేము శక్తి లేని వారిమి, వారు మహా సైన్యంగల వారే మా మీదకి వచ్చారు. ఈ సమయాలలో మాకు సహాయం చేయుటకు నీకన్నా మాకు ఎవరున్నారు నాయనా? వాడు నిన్ను ఎలా తృణీకరిస్తున్నాడో నువ్వు విన్నావు, నీ సైన్యాన్ని ఎలా తృణీకరిస్తున్నాడో నువ్వు విన్నావు తండ్రి. వాడు అట్లా మాట్లాడుతూ ఉండగా మా గుండెలు అవిసిపోతున్నాయి, భయం కలుగుతుంది. నిన్ను బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటున్నాం నాయనా. నీవు లేకపోతే ప్రభువా, నీవు చేసిన బలమైన కార్యాలు మా పితరులు చెప్తుంటే మేము విన్నాం.
నువ్వు సముద్రాన్ని చీల్చిన వాడివి, బండను చీల్చిన వాడివి, పగలు మేఘస్తంభాన్ని రాత్రి అగ్నిస్తంభాన్ని పెట్టిన వాడివి, మా పితరులను క్షేమంగా నడిపించిన వాడివి. నీవు ఎవరిని విడవలేదు, మా పితరుల్ని మా కోసం ఘనమైన అద్భుతాలు చేశావు. మా కనుల ముందే మా పితరుల కాలంలో మా కాలంలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నావు. అయ్యా, నిన్ను ఇంత ఘోరంగా మాట్లాడుతున్న ఈ వ్యక్తికి న్యాయం మీరే తీర్చాలయ్యా అని అందరూ ఏడ్చి ఓ అని ప్రార్థన చేశారు. అవమానించబడ్డారు, కృంగిపోయారు. ఊర్లో వాళ్ళందరికీ రాజుగారిని బూతులు తిట్టడం తెలిసిపోయింది. ఇక రాజును తిట్టారంటే కొంతమంది యవనస్తులు నవ్వుకుంటా మాట్లాడుకుంటారు కదా, చేతకాని దద్దం మన రాజు అని. ఆ అవమానాల మాటలు కూడా చెవుల్లో పడుతున్నాయి. బైబిల్ చెప్పింది, నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక సిగ్గుపడ్డాం. ఆ రాత్రి ప్రార్థన చేసి, ఆ వేకుజామున ప్రార్థన చేసి, ఆ రోజంతా మందిలోనే ఉండి, ఆ నెక్స్ట్ రాత్రి కూడా మందిలోనే ఉండిపోయాడు అవమానానికి. తర్వాత తెల్లవారు లేచి చూసేసరికి, బిడ్డల వాక్యం మనకు చెప్పిన మాట, ఆ రోజు రాత్రి దేవుడు అష్షూరు సైన్యంలోనికి యెహోవా దూతను పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరిని పంపించాడు దేవుడు? కొట్టే దెబ్బకి దిమ్మ తిరిగిపోద్ది శత్రువుకి. దిమ్మ అసలు ఎవరు కత్తి తీలా, యుద్ధం స్టార్ట్ చేయలా, తలపడలా, పోట్లాడలా, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన మాత్రమే చేశాడు. కన్నీరు విడిచాడు హిజ్కియా. దిగాడు దేవదూత. ఆ రాత్రి వధ, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే 185,000 మందిని శవాలు రాలిపోయారంతే. శవాలు రాలిపోయారు దేవదూత వస్తే. ఉదయాన అష్షూరు రాజు లేచి చూసేసరికి తన కళ్ళ ముందు శవాల కొట్లు. ఎవరు వచ్చారా, ఎవరు కొట్టారా, ఎవరు చంపారా, అసలు సౌండ్ లేకుండా చంపేసిపోయారేంద్రా. ఒకరిని పొడిస్తే ఒకరికి మెలకు వచ్చి అరస్తారు కదా. మరి ఇంత మందిని చంపుతుంటే శత్రువులు వచ్చి ఈ ఒక్కరు కూడా అరవలేదేంట్రా? అయ్యా, నాకు తెలిసి ఎవరు రాలా, మేము మేలుకొనే ఉన్నాం. మరి ఎట తెచ్చారా? అయ్యా, నువ్వే కదా చిన్నోడివే, ఇజ్రాయేలు దేవుడిని బూతులు తిట్టావు. అయ్యా, ఆయన సముద్రాలు చీల్చినోడు, 40 సంవత్సరాలు ఇజ్రాయేలుని అరణ్యం నడిపించినోడు. నువ్వు ఏదో అనుకున్నావు. నాకు చూడ ఆయనే దేవదూతను పంపించినట్టున్నాడు. సౌండ్ లేకుండా చంపేది ఎవరు చెప్పు? దేవుడే కదా. అంతేనంటావా? అంతేనంటావా కాదు. ఈ రాత్రిగా ఉండేవాడిని నువ్వు అయిపోతావు. నువ్వు చావు, మేము పోతున్నామని మిగిలి బతికిన వాళ్ళు ఇక గుర్రాలకి భయపడి పారిపోతున్నారు. ఇంకా ఒరే రే మీరందరూ పోయి నేను కూడా బతకాలని అసలు చెప్పా పెట్టకుండా, సమాచారం కూడా ఇవ్వకుండా, హిజ్కియా రాజుతో మాట కూడా చెప్పకుండా, పత్తా లేకుండా గాడిదలెక్కి గుర్రాలెక్కి మొత్తం బట్టలు తెచ్చుకున్న దోపుడు మొత్తం ఆడే వదిలిపెట్టి, బతుకు జీవుడా ఊపురుంటే ఊపుగలు అమ్ముకొని బతుకుతానని ఏ రాజు అయితే బూతులు తీర్చాడో అదే రాజు గుర్రాలకి పారిపోయాడు యేసు నామములో. చప్పట్లు కొట్టి యేసుకి ఒకసారి చప్పట్లు కొట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నమ్మిన దేవుడు ఎవరో నేను ఎరుగుదును గనుక అవమానకరమైన మాటల వారు నన్ను మాట్లాడినప్పుడు నేను సిగ్గుపడను. అక్కడికి వెళితే ఈ బూతులు తిట్టాడే ఈ రాజు సొంతూరుకి వెళ్ళిపోతే ఆడ సొంత కొడుకులే కుంగ్ఫు షాట్ కూడా చంపేశారు. కుంగ్ఫు షాట్లు కొట్టి. అవసరం రానిక నువ్వు ప్రపంచాన్ని ఏలే రాజు అయితే ఇజ్రాయేలు దేవుని దూషిస్తావా? ఇజ్రాయేలీలు దూషిస్తావా? సృష్టికర్తను దూషిస్తావా? అప్పుడు అనుకున్నాడు, ఎవరినైనా తిట్టొచ్చు కానీ ఇజ్రాయేల్ దేవుని మాత్రం తిట్టకూడదు నాయన. అయినా సౌండ్ లేకుండా చంపేరేందిరా? సౌండ్ లేకుండా చంపేరేంది? బుల్లెట్ ప్రూఫ్ గన్నులతో కాల్చేది నాకు అర్థం కాల. అంతే, సౌండ్ ఏం లేదు, ఎక్కువ సౌండ్ కూడా లేదు. సౌండ్ లేకుండా చంపేశాడు అంతే. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని చెప్పిన తర్వాత కూడా ప్రజలు మిమ్మల్ని ఎగతాళి చేస్తే, అవమానిస్తే, నన్ను ఎగతాళి చేస్తే నేను ఇంకా డైరెక్ట్గా దేవుడు నాతో మాట్లాడు కాబట్టి నాకు ధైర్యం వచ్చేసింది. ఒకవేళ నన్ను ఎవరన్నా మాట్లాడినా అప్పుడప్పుడు నన్ను గురించి కూడా అక్కడక్కడ చెప్పు నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏదో నా గురించి చెప్పుకొని నవ్వుకోవాలనిపిస్తుంది అనమాట. చెప్పుకొని నవ్వుకుంటుంటారు. వాళ్ళని నవ్వుకున్నా ఆల్రెడీ దేవుడు చెప్పాడు కదా, సిగ్గుపడబాకు బిడ్డ, నువ్వు నా కోసం కష్టపడుతున్నావు, సిగ్గుపడబాకు. నిన్ను ఎగతాళి చేసిన వారి కన్నుల ముందు నేను నిన్ను ఆస్వాదిస్తా. సిగ్గుపడద్దు. నేను నమ్మిన నా దేవుడిని నేను ఎరుగుతున్నాను.
నేను సిగ్గుపడ్డాను. మన పితరులు సిగ్గుపడిన ప్రతిసారి మన పితరుల తలలు పైకెత్తాడక్క దేవుడు. మన పితరులు అవమానించబడిన ప్రతిసారి వారి తలల పైకెత్తాడు దేవుడు. ఒక్క కొడుకు పుట్టలేదని సవతి ఏడిపించింది, ఊరు వాళ్ళు ఏడిపించారు, కృంగిపోయింది హన్న. టైం వచ్చింది,